గ్రేటర్ సిటీలో వర్షాలతో చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్లపై పెద్ద ఎత్తున వర్షం నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. అటు సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పంజాగుట్ట ఫ్లైఓవర్ పైన వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. అంబులెన్స్లు ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో క్లియర్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. గ్రేటర్ సిటీలో వర్షాలతో చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్లపై పెద్ద ఎత్తున వర్షం నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. అటు సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పంజాగుట్ట ఫ్లైఓవర్ పైన వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. అంబులెన్స్లు ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో క్లియర్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. గ్రేటర్ పరిధిలోని ఉప్పల్ నల్ల చెరువు సమీపంలో రోడ్లు దారుణంగా మారాయి. కంటిన్యూగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి గుంతలమయంగా మారింది. గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వచ్చిపోయే వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ పరిధిలోని ఉప్పల్ నల్ల చెరువు సమీపంలో రోడ్లు దారుణంగా మారాయి. కంటిన్యూగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి గుంతలమయంగా మారింది. గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వచ్చిపోయే వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ పరిధిలోని ఉప్పల్ నల్ల చెరువు సమీపంలో రోడ్లు దారుణంగా మారాయి. కంటిన్యూగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి గుంతలమయంగా మారింది. గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వచ్చిపోయే వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.